హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. సో ఈ వీడియోలో ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనం ప్రీవియస్ వీడియోలో సబ్ట్రాక్షన్ ట్రిక్ గురించి తెలుసుకున్నాం. ఒకవేళ అన్ని జీరోస్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, సో మిడిల్లో జీరో వచ్చినప్పుడు ఎలా చేయాలి, ఇలా జీరోస్ ఇచ్చి ఇలా నెంబర్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి ట్రిక్ యూజ్ చేసేసి ఒకసారి చూడండి. సో మనకి యూజువల్గా ఫార్ములా వచ్చేసి ఆల్ ఆర్ నైన్స్ యూనిట్ డిజిట్ ఈస్ టెన్స్ అని చెప్పుకున్నాం కదా, దాన్నే చేద్దాం. ఆల్ ఆర్ నైన్స్ యూనిట్ డిజిట్ ఈస్ టెన్స్. సో ఇక్కడ 9 సో 9లో వచ్చి 9 పోతే 0 0 10లో వచ్చి 9 పోతే 1. ఓకేనా? సో ఇక్కడ ఆల్ ఆర్ నైన్స్ యూనిట్ డిజిట్ ఈస్ 10. అవునా? సో 9 9 10. సో ఇంకా ఇక్కడ 1 వచ్చింది కాబట్టి మనం ఏం చేయలేదు. కానీ ఇన్ కేస్ ఇలా నెంబర్స్ వచ్చినప్పుడు ఒకటి లెస్ చేయండి, ఒకటి తగ్గించండి. అంటే 3లో నుంచి 1 పోతే ఎంత 2. సో 9లో వచ్చి 8 పోతే 1, 9లో వచ్చి 9 పోతే 0, 10లో వచ్చి 7 పోతే 3. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ ఆల్ ఆర్ నైన్స్ కదా, ఆ కాన్సెప్టే గుర్తు పెట్టుకోండి. ఆల్ ఆర్ నైన్స్ యూనిట్ డిజిట్ ఈస్ 10. సో 9లో వచ్చి 2 పోతే 7, 9లో వచ్చి 3 పోతే 6, 9లో వచ్చి 6 పోతే 3, 9లో వచ్చి 4 పోతే 5, 10లో వచ్చి 8 పోతే 2. దిస్ ఇస్ ద ఆన్సర్. చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చెప్పినాను, యూనిట్ డిజిట్ ఫస్ట్ డిజిట్ వచ్చేసి సో ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఒకటి లెస్ చేయండి. ఓకేనా? సో 2లో నుంచి 1 తీసేస్తే 1. సో ఇక్కడ ఆల్ ఆర్ నైన్స్ యూనిట్ డిజిట్ ఈస్ 10. 9 నుంచి 9 పోతే 0, 9 నుంచి 9 పోతే 0, 10 నుంచి 9 పోతే ఎంత 1 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, అన్ని జీరోస్ ఇచ్చి ఇలా ఉన్నప్పుడు ఎలా చేయాలి. సో ఏం చెప్పినా జనరల్గా ఇప్పుడు చూస్తే ఇక్కడ ఏది లేదు, ఇక్కడ స్టార్టింగ్ డిజిట్ కింద వచ్చేసి ఏం లేదు. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ డిజిట్ని ఒకటి తగ్గించాలి. ఒకటి తగ్గిస్తే ఎంత అవుతుంది, 5 అయినా తగ్గింది. 5లో నుంచి 1 పోతే ఎంత, సో ఇక్కడ 5, 5లో నుంచి 1 పోతే 4. సో ఇక్కడ ఆల్ ఆర్ నైన్స్ యూనిట్ డిజిట్ ఈస్ 10. నేను అన్ని డిఫరెంట్గా ఈజీగా ఉండేదే కాదు, ట్రిక్ చెప్తున్నాను కదా, ఈజీగా ఉండేవి మాత్రమే చెప్పాలి. క్వశ్చన్ ఏం వేస్తారు, కష్టంగా ఉండేది చెప్పలేదు, దాన్ని ఎలిమినేట్ చేస్తున్నాను. అప్పుడు ఏమైతుంది, ఈ ట్రిక్ అన్ని చోట్ల యూజ్ అనేది కాదు అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, 9లో నుంచి 5 పోతే 4, 9లో నుంచి 7 పోతే 2, 10లో నుంచి 7 పోతే 3. ఓకేనా? అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, సో ఇలా ఇచ్చినారు. ఏం చెప్పినా ఫస్ట్ డిజిట్ నుంచి ఒకటి తగ్గి, ఒకటి తగ్గిస్తే ఏమవుతుంది, 4 అవుతుంది. 4 నుంచి 2 పోతే ఎంత 2. సో ఆల్ ఆర్ నైన్స్ యూనిట్ డిజిట్ ఈస్ 10. సో 9లో నుంచి 7 పోతే ఎంత 2, 9 నుంచి 9 పోతే 0, 10 నుంచి 8 పోతే 2. ఓకే, ఇప్పుడు జీరోస్ ఇచ్చినప్పుడు చాలా బాగా చేసినాం. అన్ని జీరోస్ ఇచ్చినప్పుడు జీరోస్ అన్నీ కాకుండా మధ్యలో ఇలా ఇచ్చినారనుకోండి ఎలా చేయాలి. ఒకవేళ లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే జీరోస్ ఇచ్చినప్పుడు ఇది ఎలా చేయాలి ఒకసారి చూడండి. ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇటు సైడ్ స్టార్ట్ చేసుకుంటే ఇది ఫస్ట్. అప్పుడు దీన్ని ఒకటి తగ్గించండి. ఒకటి తగ్గిస్తే ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే దీన్ని 10 తీసుకున్నాము. సో అప్పుడు దీన్ని 4 తీసుకోవాలి, ఒకటి తగ్గియాలి. ఓకే, ఇప్పుడు ఈజీనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా జీరోస్ కింద ఉండేవి మాత్రం 9 10. 9 10. సో ఇప్పుడు చూడండి, సో 4లో నుంచి 2 తీసేస్తే 2, 10లో నుంచి 9 పోతే 1, 9లో నుంచి 8 పోతే 1, 10లో నుంచి 7 పోతే 3. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఒకవేళ ఇలా ఇచ్చినారు, ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి, నేనేం చెప్పిన దీంట్లో నుంచి ఒకటి తగ్గించకుండా ఒకటి తగ్గించండి, ఒకటి తగ్గిద్దాం. ఓకేనా? సో ఇప్పుడు యాక్చువల్గా చేస్తాను. సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినా కదా, అలా చేద్దాం. 7లో నుంచి 5 పోతే ఎంత 2 బార్. ఓకేనా? సో ఇప్పుడు 10లో నుంచి 8 తీసేయాలి. జీరోస్ ఉన్న చోట అది 10 అని తీసుకోవాలి. యూనిట్ డిజిట్ 10 అని చెప్తున్నాగా, 10లో నుంచి 8 తీసేస్తే 2. ఓకేనా? ఇప్పుడు 9లో నుంచి 1 పోతే ఎంత 8 బార్. సో ఇక్కడ 1. ఇప్పుడు తీసేద్దాం, బార్ లేకుండా చేద్దాం. బార్ లేకుండా